విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనం ఒక జన్మ కుండలి విశ్లేషణ చేయబోతున్నాము. చాలా జాతకాల్లో కొన్ని రాజయోగాలు ఉంటాయి, కొన్ని దుర్యోగాలు ఉంటాయి. కానీ ఈ జాతకంలో ప్రత్యేకంగా కొన్ని ఇలాంటి యోగాలు ఉన్నాయి. ఈ జాతకుడు కొన్ని విషయాల గురించి భయం కూడా ఉంటుంటది. కొన్నిసార్లు ఏంటంటే ఎక్కువ తెలుసుకోవడం వల్ల కూడా కొన్నిసార్లు భయం అయితే అవుతుంటది. కొన్నిసార్లు ఏం తెలుసుకోకపోయినా కూడా భయం వచ్చుద్ది. భయం వేయడం మామూలు విషయం. కాబట్టి చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు జాతకం ఎప్పుడైతే మనం మొత్తం తెలుసుకుంటామో మనలోని కాస్త పరివర్తన చేసుకోవడం మనం ప్రయత్నించాలి. కేవలం మనం తెలుసుకున్నాము, వదిలేసాము, మర్చిపోయామని కాకుండా కాస్త మనం ఏదైనా తెలుసుకున్నట్లయితే మనం బాగా అయితే అర్థం చేసుకోగలుగుతాము. కొన్ని విషయాల లోపల మనం మార్పు కూడా చేసుకోగలుగుతాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే D1 చార్ట్, D9 చార్ట్, ఇది లగ్న కుండ్లి, ఇది నవమాంశ కుండ్లి. D9 చార్ట్ అంటే నవమాంశ కుండ్లి. ఇక్కడ నవమాంశ కుండ్లి తీయడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు తెలుసుకోండి, ఎవరి జాతకంలో కూడా శనిది ఉడుగలుగా లగ్న స్థానంలో, చతుర్థ స్థానంలో, సప్తమ స్థానంలో, కర్మ స్థానంలో కనుక, కేంద్ర స్థానంలో కనుక శని ఉన్నట్లయితే అలాంటి జాతకులది ప్రత్యేకంగా D9 చార్ట్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఆ D9 చార్ట్ లోపల శనిదేవుడు ఎక్కడున్నా అది కూడా చూడాలి. అది చూస్తేనే మనకు అర్థం అవుతుంది ఈ జాతకుడు ఎలా పని చేయగలుగుతాడు, అదృష్టం తోడు ఎంత ఉందని. ఎందుకు అలా అంటున్నంటే అర్థం చేసుకోండి, ఎప్పుడు కూడా కేంద్రంలో కనుక శని ఉన్నట్లయితే వీళ్ళ పని అస్సలు సమయానికి అస్సలు అవ్వదు. ఏ పని అయినా కావచ్చు, సమయానికి అస్సలు జరగదు. అది 2 రోజుల్లో జరగాల్సిన పని 20 రోజులు పట్టుద్ది. అంత డిలే అవుతుంది పనిలో. కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర ఏంటంటే నిరాశ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే చాలా కష్టపడుతుంటారు కదా అండి. ఆ టైంకి దక్కలేకపోతే కాస్త కోపం వచ్చుద్ది. నా జీవితం ఇంతేనా, నా బ్రతికి ఇంతేనా, దేవుడు లేడు, దయ్యాలు లేవు, నా జాతకం ఇవన్నీ నా తర్వాత. అలాంటి వాళ్ళది D9 చార్ట్ చాలా చూడాలి. ఎందుకంటే అదృష్టం వాళ్ళ గురించి ఏం చెప్తుంది అది కూడా తెలుసుకోవడానికి మనము ప్రయత్నించాలి. కాబట్టి చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఇక్కడ D1 కూడా D9 కూడా రెండు మనం ఎక్స్ప్రెషన్ చేయబోతున్నాము. జాతకుడి ప్రశ్నలు కేవలం 2 ఉన్నాయి. ఒకటి కెరియర్, రెండోది అప్పుల బాధ. డాక్టర్ కనుక జాతకం కనుక చూసుకున్నట్లయితే ఈ జాతకం ఒక డాక్టర్ది, ఈ జాతకం ఒక డాక్టర్ది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు డాక్టర్ ఎలా అయ్యాడని జాతకంలో యోగాలు కనుక చూసుకున్నట్లయితే చాలా యోగాలు డాక్టర్ అవ్వడానికి ఇందులో అది కూడా తెలుసుకుందాం. అండ్ దాంతో పాటు తోడుగా కొన్ని గ్రహ యోగాలు జాతకంలో బలంగానే ఉన్నాయి. మరింత జాతకం తీసి పడేసినట్టు కాకపోయినా జాతకంలో మంచి యోగాలు కూడా ఉన్నాయి. డేట్ ఆఫ్ బర్త్ మీరు ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోండి. 24 సెప్టెంబర్ 1986 మార్నింగ్ 10:11 AM కి పుట్టాడు. హుజూరాబాద్, తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు, ఇప్పుడు తెలంగాణ ఉంది. లగ్నం కనుక మీరు చూసుకున్నట్లయితే లగ్నం వృశ్చిక లగ్నం. డిగ్రీ కనుక మీరు చూసుకున్నట్లయితే 4 డిగ్రీ ఉంది. 4 డిగ్రీ లగ్నంది కనుక మీరు చూసుకున్నట్లయితే ఇది ఏ అవస్థ వస్తుంది, ఇది మృత అవస్థ వస్తుంది. ఏంటి మృత అవస్థ. లగ్నం దగ్గర బలం లేదు. లగ్నాధిపతి చూద్దాం. లగ్నాధిపతి కుజుడు అవుతాడు. కుజుడు జాతకంలో ధనస్థానంలో ధనుసు రాశి లోపల 28 డిగ్రీలో ఉన్నాడు. అగ్నితత్వ రాశి లోపల అంటే అగ్నితత్వ పురుష రాశిలో కనుక 28 డిగ్రీ ఉన్నట్లయితే ఏమవుతుంది, అది కూడా మృత అవస్థనే అవుద్ది. అది కూడా మృత అవస్థ అవుద్ది. అంటే లగ్నాధిపతి లగ్నం దగ్గర బలం అంత లేదు. కుజుడు దగ్గర అదే రకంగా లగ్నం దగ్గర బలం అస్సలు లేదు. కాబట్టి ఒక విషయం తెలుసుకోండి, ఎప్పుడు లగ్నాధిపతి లగ్నం దగ్గర బలం లేకపోతే వ్యక్తి జీవితం లోపల ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. వ్యక్తి జీవితం పరంగా లైఫ్ లాంగ్ స్ట్రగల్స్ ఉంటుంటాయి. ఫస్ట్ రెమెడీ జాతకుడు చేసుకోవాల్సింది ఏంటంటే లగ్న బలం పెంచుకోవాలి. ఒకటి కుజుడు బలం పెంచుకోవాలి, రెండోది లగ్న బలం. అంటే కుజుడు బలం పెంచుకుంటే లగ్న బలం పెరుగుద్ది. ఫస్ట్ రెమెడీ కుజుడు రెమెడీ చూసుకోండి మీరు. కుజుడు బలం పెంచుకోవాలి.
కుజుడు బలం పెంచుకోవడానికి ఏం చేయాలి మనం లాస్ట్కి తెలుసుకుందాం. ఇక్కడ కుజుడు ధనస్థానంలో ఉండడం వల్ల ఎంత ఏదైనా ఒక విషయం తెలుసుకోండి. లగ్నాధిపతి మృత అవస్థలో ఉన్నా కానీ ఉన్నాడు, అదొకటి తెలుసుకోండి. కాబట్టి 28 డిగ్రీలో ధనస్థానంలో ఉన్న కుటుంబ స్థానం, సెకండ్ హౌస్ ఇది కుటుంబ స్థానం. అండ్ సెకండ్ లైఫ్ లాంగ్ జాతకుడి పాయింట్ ఏంటంటే కుటుంబం, ఫ్యామిలీ ఇంపార్టెంట్. జాతకుడు ఎక్కువ ఆలోచించేది కుటుంబం కోసమే. రాశి కనుక చూసుకున్నట్లయితే వృషభ రాశి. ఇక్కడ వృషభ రాశి కనుక చూసుకుంటే 16 డిగ్రీ చంద్రుడి దగ్గర చాలా బలం ఉంది. లగ్నం దగ్గర బలం లేదు కానీ చంద్రుడి దగ్గర బలం ఉంది. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంటది, అరే ఎందుకు ఇలా అవుతుంది, అలా ఇలా అనిపిస్తుంటది. కానీ మనసు ఒప్పుకోదు. అరే మనం చేస్తాం, మనం చేయగలుగుతాము, నువ్వు ఇంకా కాస్త ప్రయత్నించు, 100% అవుతుంది. మనసు మనకు సపోర్ట్ చేయాలి మనం చేసే పనులకి. ఈ జాతకుని కనుక మీరు చూసుకున్నట్లయితే ఈ జాతకుడికి సపోర్ట్ చేసింది వీళ్ళ మనసే. ఈ జాతకుడికి సపోర్ట్ చేసింది మనసు. ఈ మనసు ఎలాంటి మనసు? ఈ మనసు పైన ఎవరిదైనా దృష్టి ఉందా? తప్పకుండా దృష్టి ఉంది. దీనిపైన శని సంబంధం ఉంది, కేతు సంబంధం కూడా ఉంది. శని సంబంధం కేతు సంబంధం ఉండడం వల్ల డిసప్పాయింట్ ఎక్కువ అవుతుంటారు జాతకుడు. డిసప్పాయింట్, తొందరగా నిరాశపడడం. కానీ అదృష్టం కనుక చూసుకుంటే అదృష్టాధిపతి అంటే భాగ్యాధిపతి చంద్రుడు సప్తమంలో ఉండడం వల్ల, లగ్నానికి చూడడం వల్ల ఎంతో కాస్త బలమైన స్థితి అయితే ఉంది. దాని గురించి దిగులు పడే అవసరం అయితే లేదు. నెక్స్ట్ పాయింట్ కనుక మీరు చూసుకున్న ఇక్కడ ధనాధిపతి, అదే రకంగా పంచమాధిపతి కనుక మీరు చూసుకున్నట్లయితే గురువు చతుర్థ స్థానం లోపల 22 డిగ్రీ లోపల వృద్ధ అవస్థ లోపల వక్రీ అయి ఉన్నాడు. గురు దగ్గర బలం ఉందా అంటే గురు దగ్గర బలం ఉంది, కానీ వక్రి అవ్వడం వల్ల గురు దగ్గర బలం ఉంది, కానీ గురుకి ఇంకా బలం కావాలి. వృద్ధ అవస్థలో గురువు ఉండడం వల్ల గురుకి ఇంకా బలం అవసరము. కాబట్టి గురు బలం జాతకుడు కూడా పెంచుకోవాలి. మనం ఎప్పుడు తెలుసుకోవాలి ధర్మ త్రికోణ బలం పెంచుకోవాలి. ధర్మ త్రికోణ బలం ఏంటంటే జాతకుడు మనం చూస్తున్నట్టే ఒకటి చంద్రుడు బలం కావాలి, ఒకటి కుజుడు బలం కావాలి, ఒకటి గురు బలం కావాలి. ఈ ధర్మ త్రికోణ బలం కనుక పెరిగినట్లయితే మిగతా అన్ని ఆటోమేటిక్ గా అవుతూనే ఉంటుంటాయి. ఇంకో పాయింట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ గురువు చతుర్థంలో ఉండడం వల్ల కుటుంబ పరంగా జాతకుడికి చాలా బాగుంటది. చాలా మంచి ఫ్యామిలీ, రెస్పెక్టెడ్ ఫ్యామిలీ, కుటుంబం లోపల మంచి అంటే అందరు బాగానే ఉంటారు. మరింత ఇది కాకుండా పాయింట్ ఏంటంటే ఇక్కడ ధనాధిపతి చతుర్థంలో రావడం వల్ల పాయింట్ ఏమవుతుందంటే జాతకుడికి ఎప్పుడు ఆలోచన కుటుంబం పరంగానే ఎక్కువ ఉంటది. అని జాతకునికి కుటుంబం పైన కేరింగ్ తో పాటు కాస్త భయం కూడా ఉంటుంటది. అని ఇంకోటి కనుక చూసుకున్నది కుజున్ చతుర్థ దృష్టి ఇక్కడ పంచమ స్థానం పైన ఉంది. పంచమ స్థానం పైన కుజున్ సంబంధం ఉండడం వల్ల తొందరపాటులో కొన్ని డిసిషన్స్ అవుతుంటాయి. రైట్ అవుతాయా రాంగ్ అవుతాయా అని ఎలా తెలుసుకోవాలంటే మీరు చూడండి, పంచమ స్థానం లోపల కనుక మీరు చూసుకున్నైతే రాహు ఉన్నాడు. ఈ పంచమాధిపతి కనుక చూసుకున్నైతే చతుర్థంలో ఉన్నాడు. ఈ భావం నుంచలా ద్వాదశంలో ఉన్నాడు. కాబట్టి పాయింట్ ఏంటంటే తొందరపాటులో తీసుకునే నిర్ణయాలు జాతకుడికి తప్పే అవుతాయి, రైట్ అయితే అస్సలు అవ్వవు. ఇంకో పాయింట్ కనుక చూసుకున్నట్లయితే కుజుని సప్తమ దృష్టి అష్టమ స్థానం పైన, ఈ అష్టమ స్థానం పైన గురు సంబంధం కూడా ఉంది. అని ఇంకో పాయింట్ ఏంటంటే ఈ అష్టమాధిపతి కనుక చూసుకున్నట్లయితే లాభస్థానంలో ఉన్నాడు. జాతకుడికి జీవిత కాలం లోపల ఏవైతే దక్కుతాయో అవన్నీ ఆకస్మికంగా దక్కుతాయి. కానీ జాతకుడి జీవితం లోపల మిరాకల్స్ కూడా చాలా అవి ఉంటాయి. ఎందుకలా అంటున్నంటే అది తెలుసుకోండి. కేతు ఏకాదశ స్థానంలో బుధుని వెంట ఉన్నాడు. కేతు బుధుని వెంట ఉండి రవితో పాటు ఉండి ఇక్కడ ఏకాదశ స్థానం కనుక మీరు చూసుకున్నది ఇన్కమ్ సోర్స్. బుధుడు కనుక చూసుకున్నట్లయితే అష్టమాధిపతి లాభాధిపతి అయి ఉండి లాభస్థానం లోపలనే ఉచ్చ రాశిలో 21 డిగ్రీలో ఉండడం వల్ల ఇది పర్వాలేదు, నార్మల్ గా చెప్పుకోవచ్చు. బలం లేకపోయినా ఇది బలం ఇచ్చే అవకాశం దీని దగ్గర ఉంది. ఎందుకంటే తోడుగా కేతు ఉన్నాడు కాబట్టి. కేతు తోడుగా ఉండడం వల్ల ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ బుధుడు బలం 4th రెట్టింపులతో 5 గుణాల ఫలితం పెంచుతుంటాడు. బుధునికి 4 అంటే 5 గుణాల రెట్టింపులు ఫలితాలు పెంచుతుంటాడు కేతు. కానీ తోడుగా రవి ఉండడం వల్ల ఇక్కడ బుధాదిత్య యోగం, ఇక్కడ గ్రహణ యోగం, ఈ ఒకటి మైనస్ యోగం, ఇది ఒక ప్లస్ యోగం ఉండడం వల్ల ప్లస్ మైనస్ అనుకుని ఫైనల్ కనుక చూసుకున్నైతే ప్లస్ లోనే ఉంటాడు జాతకుడు. డబ్బు గురించి జాతకుడు లైఫ్ లాంగ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి ఎప్పుడు వదలవు.
ఇక్కడ జాతకుడు ఇంకో పాయింట్ ఏంటంటే కర్మాధిపతి కనుక మీరు చూసుకున్నట్లయితే రవి ఏకాదశ స్థానంలో ఉన్నాడు. అష్టమాధిపతి అదే రకంగా కర్మాధిపతి కనుక ఏకాదశ స్థానంలో ఉంటే ఇది చాలా మంచి యోగం. ఇది జాతకుడు పుట్టిన స్థానం వదిలేసి వేరే చోటు నుంచి ప్రొఫెషనల్ చేస్తే చాలా బాగుంటది. ఇక్కడ జాతకుడు హుజూరాబాద్ వదిలేసి వేరే చోటు అయితే తన సొంతంగా ఏదైతే ప్రొఫెషనల్ డాక్టర్ ఉందో అది అక్కడ వైపు పెట్టుకోవాలి. కానీ కర్మాధిపతి ఏకాదశాధిపతి ఏకాదశ స్థానంలో యుతి కలయిక ఉండడం వల్ల జాతకుడు ఏ పని అయితే చేస్తాడో అది చాలా మంచి చేస్తాడు. మీరు కొందరు చూస్తుంటారు, ఒక వ్యక్తి డాక్టర్ దగ్గర వెళ్ళిన తర్వాత మీరు ఎప్పుడైనా చూస్తుంటారు, ఆ వ్యక్తి డాక్టర్ మనకు ముట్టుకుంటే మన రోగాలు తగ్గుతుంటాయి, ఆ డాక్టర్ మనల్ని ముట్టుకుంటే రోగాలు తగ్గుతుంటుంటాయి. ఎందుకు అలా అవుతుంది? ఆ వ్యక్తి ముట్టుకోవడం వల్ల. ఆ వ్యక్తి చేతిలో కొన్ని గుణాలు ఉంటాయి, దైవీ గుణాలు. ఆ గుణం ఈ జాతకుడి దగ్గర ఉంది. ఈ జాతకుడు ప్రొఫెషనల్ డాక్టర్ ఎంచుకోవడం చాలా మంచి జరిగింది. ఎందుకు ఎంచుకున్నాడో మనం లాస్ట్కి తెలుసుకుందాం. ఇది జాతకుడు అనుకున్నది అవ్వలేదు, జాతకంలో కొన్ని యోగాలు ఉండడం వల్ల జరిగింది. అది దానివల్ల కేతుతో పాటు రవి ఉండడం వల్ల, బుధునితో ఉండడం వల్ల జాతకుని స్పిరిచువల్ సపోర్ట్ ఎక్కువ డాక్టర్ లోపల ఉండడం వల్ల మంచే జరుగుతుంది. డాక్టర్ ఫలానా అంటే డబ్బులు ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా, కానీ జాతకుడు ట్రీట్మెంట్ చేసిన పేషెంట్ 100% రిజల్ట్ సక్సెస్ఫుల్లే ఉంటుంది. ఎక్కువ ఫెయిల్ అయితే అంటే ఎక్కువ కాదు, అసలు జాతకుడు ముట్టుకున్న పేషెంట్ ఎప్పుడు ఫెయిల్ అయితే అస్సలు అవ్వరు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే సప్తమాధిపతి ద్వాదశాధిపతి శుక్రుడు ద్వాదశ స్థానం లోపల 19 డిగ్రీలో ఉన్నాడు. శుక్రుడి దగ్గర చాలా బలం ఉంది. చాలా మంది మీరు చూసుంటారు, అంటే ఇప్పుడు ఎక్కువ నేను చెప్తా, ఒక విషయం తెలుసుకోండి. భాగ్యాధిపతి సప్తమ స్థానంలో కనుక ఉన్నట్లయితే జాతకుడి భాగ్యోదయం పెళ్లి తర్వాత అవుతుంది. చాలా మంది ఈ పాయింట్ అయితే చెప్తారు. జాతకుడు కూడా చాలా మంది చెప్పారు, నీ పెళ్ళైన తర్వాత నీ లైఫ్ చాలా బాగుంటది, నువ్వు అనుకుని అన్ని సాధిస్తావు, నీ లైఫ్ లోపల చాలా టర్నింగ్ అయితే జరుగుద్ది పెళ్ళైన తర్వాత అని అనుకున్నాడు. జాతకుడు అలాగే ఊహించుకున్నారు. ఎప్పుడు తెలుసుకోండి, జ్యోతిషం లోపల కొన్ని సూత్రాలు ఉంటాయి. భావాన్ని చూడాలి. ఈ భావం, ఈ హౌస్ ఎలా ఉంది. హౌస్ కనుక చూసుకున్నట్లయితే చంద్రుడు ఉచ్చ రాశిలో ఉన్నాడు, చాలా బాగున్నాడు అని. ఇంకో పాయింట్ అంటే హౌస్ ని ఎవరు చూస్తున్నారు? హౌస్ ఉంది, ఈ హౌస్ ని ఎవరు చూస్తున్నారు? హౌస్ లోపల భాగ్యాధిపతి ఉన్నాడు, శని చూస్తున్నాడు, లాభాధిపతి కేతు కూడా చూస్తున్నాడు. ఓకే, ఈ పురుషుడు జాతకంలో కనుక చూసుకుంటే శుక్రుడు అవుతాడు, సప్తమ కారకుడు, సప్తమాధిపతి శుక్రుడు అవుతాడు. శుక్రుడు ఈ భావం నుంచి 6వ స్థానంలో ఉన్నాడు, 19 డిగ్రీ లోపల. ప్రాబ్లం లేదు, ఎందుకంటే శుక్రుడు ద్వాదశ స్థానంలో కారకుడు అవుతాడు. ప్రాబ్లం లేదు, దిగులు పడే అవసరం లేదు. ప్రాబ్లం ఏమని తెలుసా? ఇక్కడ శుక్రుడు పాపకర్త యోగంలో ఉన్నాడు. ఒక పక్కన పాపగ్రహంలో ఉన్న శని, రెండో పక్కన పాపగ్రహంలో ఉన్న రవి. ఈ 2 పాపగ్రహాలు శుక్రుని పాపకర్త యోగం మధ్యంలో చేయడం వల్ల జాతకుడి జీవితం లోపల దాంపత్య జీవితానికి సంబంధించిన ఏదైతే ఊహలు, ఆశలు, అపేక్షలు పెట్టుకున్నాడో అవి అంత రీచ్ అయితే అవ్వలేవు అని అవ్వవు కూడా. ఎందుకంటే శుక్రుడు పాపకర్త యోగంలో ఉన్నాడు. కాబట్టి శుక్రుడు కేవలం దాంపత్య జీవితం కాదు, శుక్రుడు ధనకారకుడు కూడా అవుతుంటాడు. శుక్రుడు హెల్త్ తో పాటు, లగ్జరీ లైఫ్ తో పాటు మీ దగ్గర కొన్ని కోట్ల రూపాయలున్నాయి, ఆ కోట్లు కనుక మీరు అనుభవించితే మీ దగ్గర శుక్ర బలం ఉందా అనుకోవాలి. కేవలం మీ దగ్గర కొన్ని కోట్లు లాకర్లో ఉన్నాయి, మీరు అనుభవించట్లేదు, మీరు కేవలం దాన్ని కాపాడుతున్నారు, మీరు ఒక సెక్యూరిటీ చూస్తున్నారు దాన్ని. కాబట్టి ఆ డబ్బు మీది కాదు, ఆ డబ్బు ఎవరైతే అనుభవించుతాడో అది డబ్బు వాందే అవుతుంది, మీదైతే అస్సలు అవ్వదు. కాబట్టి చెప్పాల్సింది ఏంటంటే శుక్రుడు పాపకర్త యోగంలో ఉండడం వల్ల ఇక్కడ దాంపత్య జీవితం, డబ్బు జీవితం లోపల ప్రాబ్లమ్స్ అవుతాయి. ప్రాబ్లమ్స్ అయినా కూడా జాతకుడు జీవితం లోపల అన్ని సుఖాలు అనుభవించుతాడు. ప్రాబ్లమ్స్ అయినా కూడా జాతకుడు జీవితం లోపల అన్ని సుఖాలు తప్పకుండా 100% అనుభవించుతాడు. ఎలా అనుభవించుతాడు? మెల్లమెల్లగా. ఎందుకు అలా అంటున్నాను తెలుసుకోండి. ఇది కామ త్రికోణం. ఇది 3rd హౌస్, 7th హౌస్, 11th హౌస్. ఇది కామ త్రికోణం అవుతుంది. ఈ కామ త్రికోణాధిపతులు కనుక మీరు చూసుకున్నట్లయితే ఒక రకంగా 3rd హౌస్ అధిపతి శనిదేవుడు కనుక లగ్నంలో ఉన్నాడు, సప్తమాధిపతి రాశి నుంచి ద్వాదశ స్థానంలో బలంగానే ఉన్నాడు. ఎందుకంటే స్వరాశులు ఉండడం వల్ల ఇంకో భావబలం పెరుగుద్ది. బుధుడు అయితే ఏకాదశ స్థానంలో ఉన్నాడు, పర్వాలేదు, స్వస్థానంలోనే ఉన్నాడు. కామ త్రికోణం లోపల బలం గ్రహాలు ఉండడం వల్ల జాతకుడు ఖచ్చితంగా అన్ని తప్పకుండా అనుభవించి తీరుతాడు. ఒక విషయం కనుక మీరు జాతకం పరిశీలించడంతో మీకు అన్ని అర్థమవుతాయి. ధర్మ త్రికోణం లోపల కూడా గ్రహాలు ఉన్నాయి. ఓకే, అర్థ త్రికోణంలో కూడా గ్రహాలు ఉన్నాయి. ఓకే, కామ త్రికోణంలో కూడా గ్రహాలు ఉన్నాయి. ఓకే,
మోక్ష త్రికోణంలో కూడా గ్రహాలు ఉన్నాయి. గురువు అలాగే శుక్రుడు మోక్ష త్రికోణంలో ఉండడం వల్ల ఎప్పుడు తెలుసుకోండి, ఒక వ్యక్తికి మోక్షం రావాలంటే, జీవితం పట్ల పరిపక్వత జ్ఞానం రావాలంటే కొన్ని కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు ఎదుర్కొని ముందుకెళ్ళాలి. నేను ఇక్కడ 100% ఎందుకు చెప్పాను అది కూడా మీరు తెలుసుకోండి, ఎందుకంటే మీకు తర్వాత అర్థం కాకపోవచ్చు 100% ఎలా చెప్పానని. ఈ భాగ్యాధిపతి గురు, పంచమాధిపతి గురువు ఏదైతే ఉన్నారో చూడండి, గురువుని 9th దృష్టి శుక్రుని పైన ఉంది. గురువు 9th దృష్టి శుక్రుని పైన ఉంది. కాబట్టి గురువు కేవలం ధన కారకుడు కాకపోయినా, డబ్బు కారకుడు కాకపోయినా, గురువు బ్లెస్సింగ్ కారకుడు. గురువు బ్లెస్సింగ్ కారకుడు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి, గురు పంచమాధిపతి అవ్వడం వల్ల పంచమ భావం ఏంటి, మన బుద్ధి, విద్య, మన ఆలోచన, మన ఇంటెలిజెన్స్, మనం ఏదైతే ఆలోచించుతామో, ఎలా ఆలోచించుతామో, మన ఇంటెలిజెన్స్ ఎలా ఆలోచించుదో అది. కాబట్టి మనం సుఖంగా ఉండాలంటే పరిస్థితి ఎంత ప్రతికూలంగా ఉన్నా దాన్ని అక్సెప్ట్ చేసి మనం ముందుకు వెళ్ళాలి. ఈ సైకాలజీ జాతకుడి దగ్గర ఉంది. కమ్ టు పాయింట్, ఇక్కడ జాతకుడిది ఏంటంటే తృతీయాధిపతి, చతుర్థాధిపతి లగ్నంలో ఉన్నాడు శనిదేవుడు. నేను జాతకుడు ఇంకో పాయింట్ చెప్తా, అన్ని 100% ఎలా అనుభవించుతాడు. చతుర్థాధిపతి సుఖం, సుఖం లగ్నంలో ఉండడం వల్ల అన్ని అనుభవించుతాడు. కానీ శని ఉన్నాడు. శని ఏం చేస్తుంటాడు, 2 రోజుల్లో జరగాల్సిన పని 2 months అయినా పడుతుంది, 20 రోజులు పడుతుంది, 2 years అని కూడా పట్టచ్చు. కానీ తప్పకుండా అవుతాయి. పనిలో ఎప్పుడు అయితే మార్పు ఉండదు, కానీ 100% అనుకునే అవుతాయి. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే శని 11th డిగ్రీలో ఉన్నాడు, వృశ్చిక రాశి లోపల, కుజుని రాశి లోపల శని ఉంటే పాయింట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు తొందరపాటు చాలా అవుతుంటది. తొందరపాటు కాకుండా ఉండాలంటే అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనం అర్థం చేసుకుంటేనే అన్ని క్లియర్ అవుతాయి. ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాను, ఈ జాతకుడు డాక్టర్ ఎందుకు అయ్యాడని. ముందు మీరు గత జన్మ ఉందని నమ్మాలి. జ్యోతిష్యాన్ని నమ్మేవారు ఎవరు కూడా గత పూర్వజన్మ, పునర్జన్మని తప్పకుండా నమ్మాల్సిందే. ఇక్కడ మీరు గమనించినట్లయితే మీకు అర్థం అవుతుంది. ఇక్కడ లాస్ట్ జన్మ కనుక మనం చూసుకోవాలంటే పంచమాధిపతితో చూస్తాడు. పంచమాధిపతి ఎక్కడ ఉన్నాడు, 4th స్థానం లోపల. 4th స్థానంలో రాశి ఏంటి ఉంది, కుంభరాశి. కుంభరాశి అధిపతి ఎవరు, శనిదేవుడు, లగ్నంలో ఉన్నాడు. అంటే లాస్ట్ జన్మైన జీవితంలో జరిగింది ఏంటంటే ఈయన లాస్ట్ జన్మ లోపల చాలా చాలా పనులు చేయాల్సిన పెండింగ్ ఉన్నాయి. శని కర్మకారకుడు, శని కర్మకారకుడు, శని సర్వీస్ కారకుడు, శని మనలో ఉన్న ఏదైతే ఎనర్జీ ఉందో అది బయట పంపించే కారకుడు శని. శని వాయుకారకుడు, శని వాయుకారకుడు. కాబట్టి ఏంటంటే గత జన్మలో చేయాల్సిన పని ఇంకా చాలా ఉండడం వల్ల, చాలా మిగిలిపోవడం వల్ల ఈ జన్మ లోపల డాక్టర్ అయ్యాడు. డాక్టర్ ఎందుకు అయ్యాడు, మంచి పనులు చేయడానికి అయ్యాడు, మంచి పనులు చేయడానికి అయ్యాడు. అందుకే ఏకాదశాధిపతి అంట బుధుడు వెంట కేతు ఉన్నాడు. కేతు ఎప్పుడు కూడా నెగటివ్ చెడు, కేతు మంచిగా చేస్తాడు. కేతు ఒక స్పిరిచువల్ ప్లానెట్, కేతు స్పిరిచువల్ ప్లానెట్. కాబట్టి బుధుడు వెంట ఉండడం వల్ల ఫ్రెండ్స్ ఎక్కువ ఉండరు, వీళ్ళకి ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరు. వీళ్ళ గోల్ ఒకటి, ఫ్యామిలీ, కెరియర్. అందుకే జాతకుడు ప్రశ్నలు కూడా అడిగేటప్పుడు చాలా జాగ్రత్త. అంటే అడిగారు జాతకుడు ఇంకోసారి, జాతకుడు ఇంకేదైనా ప్రశ్నలు ఉన్నాయి, జాతకుడు 2 ప్రశ్నలు, ఒకటి కెరియర్, 2ది డబ్బు, అది ఎలా ఉంటుందని. ఇప్పుడు మనం కెరియర్ కనుక పరిశీలించినట్లయితే కెరియర్ చాలా బాగుంటుంది. కెరియర్ గురించి దిగులు పడే అవసరం ఎందుకంటే చెప్తున్నా తెలుసుకోండి. శని సంబంధం 10th దృష్టి పైన ఉంది. ఒకటి ఏంటంటే గురు సంబంధం ఉంది, పర్వాలేదు. సర్వీస్ కారకుడు శని అవుతాడు, కన్సల్టింగ్ కారకుడు గురు అవుతాడు. డాక్టర్ అయ్యాడు జాతకుడు, అదే పని చేస్తుండు. కెరియర్ చాలా బాగుంటుంది, కెరియర్ లోపల దిగులు లేదు. గోత్రం కనుక మీరు చూసుకున్నట్లయితే జాతకుడికి గురు మహాదశ, కేతు అంతర్దశ నడుస్తుంది. గురువు కేతు సంబంధం ఎలా ఉంది, షష్టాష్టక సంబంధం ఉంది. కాబట్టి జాతకుడికి ఇన్కమ్ సోర్స్ లో ప్రెజెంట్ ప్రాబ్లం అయింది. ఈ వృషభ రాశికి మీరు ఇప్పుడు ప్రెజెంట్ కనుక చూసుకున్నట్లయితే లాస్ట్ 1 year నుంచి గురు మేషరాశిలో సంచరించుతున్నాడు, మేషరాశిలో కూడా సంచరించుతున్నాడు. కాబట్టి ప్రాబ్లం, ఖర్చులు చాలా బీభత్సంగా పెరిగాయి, చాలా చాలా అయ్యాయి, చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొన్నారు. ఇక రాబోయే రోజులు మంచి రోజులు అయితే వచ్చాయి, మంచి రోజులు అయితే వచ్చాయి. ఎందుకు చెప్తున్నా తెలుసుకోండి. గురు మహాదశ నడుస్తుంది, రాశిలు ఇప్పుడు కేంద్రంలో కూడా గురు వచ్చాడు. అంటే బైబర్ జాతకంలో ఇప్పుడు చంద్రుడు గురు వచ్చాడు. ఇప్పుడు ప్రెజెంట్ చూసుకున్నట్లయితే అని దేవగురు బృహస్పతి అలాగే చంద్రుడు సంబంధం కనుక చూసుకున్నట్లయితే కేంద్రంలో ఉంది. దీని గజకేసరి యోగం అంటారు దీన్ని. ఇది చాలా మంచి యోగం. ఇది పాయింట్ ఏంటంటే ఇంత బాగా ఉన్న చెప్పినా కూడా మనసులో ఒక సందేహం ఉంటుంది. ఇంత బాగా ఉన్న చెప్పినా కూడా మనసులో ఒక సందేహం వస్తుంది. ఏంటి సందేహం అంటే నిజంగా ఇలా అవుతుందా అని, నిజంగా ఇలా అవుతుందా అని. ఈ సందేహం మామూలుగా రాకూడదు. వచ్చిందంటే వీళ్ళు ఇంకా చాలా ఆలోచించుతారని గుర్తించుకోండి. వ్యక్తి చాలా ఎప్పుడు ఆలోచించుతాడంటే చంద్రబలం లేకపోయినప్పుడు.
శని సంబంధం ఉంది, కేతు సంబంధం ఉండడం వల్ల వీళ్ళు ఎప్పుడు నిరంతరంగా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంటారు. మనం ముందు ఒక ఇలాంటి వ్యక్తిని కూర్చోపెట్టండి, మీరు చాలా సైలెంట్ గా ఉంటారు, కానీ మనసులో యుద్ధం జరుగుతుంది. మనసులో యుద్ధం జరుగుతుంది. ఎప్పుడైనా మనసు ఎవరిదైనా ఇప్పి చూడాలంటే లేదా అది చాలా కష్టమే, ఎందుకంటే ఎవరి మనసులో ఏం జరుగుతుందని చెప్పడం కుదరదు. కానీ జాతక పరంగా కనుక చూసుకున్నది వీళ్ళది ఇలాగే అవుతూ ఉంటది. ఇక్కడ పాయింట్ ఏంటంటే అప్పుల నుంచి బయటపడతాడా పడాలా, ఎందుకంటే కెరీర్. రెండో ప్రశ్న ఏంటంటే అప్పులు చాలా పెరిగాయి, అప్పుల నుంచి బయటపడతామా పడమా తెలుసుకోండి. 6th హౌస్ ఇది మన లోన్ కారా. 6th హౌస్ మన లోన్, మనం తీసుకున్న డబ్బు తిరిగి ఇస్తామా ఇయ్యమా దీని నుంచి చూస్తారు. ఈ 6th లార్డ్ కనుక మీరు చూసుకున్నట్లయితే కుజుడు అవుతాడు. కారకుడు కూడా కుజుడే, అప్పు కారకుడు కూడా కుజుడే, అప్పు ఇచ్చిన ఈ భావం ఆ భావాధిపతి కూడా కుజుడే. ఎక్కడున్నాడు? రాశి నుంచి ధనస్థానంలో 28 డిగ్రీ లోపల మృత్ అవస్థలో ఉన్నాడు. మృత్ అవస్థలో ఉండడం వల్ల పాయింట్ ఏంటంటే ఇక్కడ అప్పులు చాలా అవుతాయి. అప్పులు చాలా అవుతాయి. అప్పులు తీర్చడానికి కొన్ని ఆస్తులు కూడా అమ్ముకోవాలి. అప్పు తీర్చడానికి కొన్ని ఆస్తులు కూడా అమ్ముకోవాలి. ఆస్తులు ఎలాంటి ఆస్తులు అంటే మనం సంపాదించిన డబ్బు ఏదైతే కొన్ని వదులుకోవాలి పడుతుంది. మన కొన్ని సంపాదించిన మనం వదులుకోవాలి, ఎందుకంటే మనం దేనికోసం అయితే చేసామో అది సరిగ్గా మన దగ్గర రాలేకపోవడం వల్ల దాన్ని వదులుకోవాల్సి వచ్చింది. కాబట్టి అప్పు, నేను చాలా మంది చెప్తుంటారు వృషభ రాశి వారి జీవితం లోపల అప్పు నిరంతరంగా ఉంటుంది. అది 100%. అది మీరు ఎంత ప్రయత్నించినా ఈ అప్పు మీరు ఏదో దగ్గర ప్రాపర్టీని అమ్మేసి మీరు అప్పు తీర్చాలన్నా కూడా మళ్ళీ వేరే చోటు మళ్ళీ వేరే రకంగా అప్పు అవుతుంటది. కాబట్టి అర్థం చేసుకోవాల్సింది అంటే అప్పు ఉంది, పర్వాలేదని అలాగే ఉంచనండి, మెల్లమెల్లగా తీర్చండి, మెల్లమెల్లగా తీర్చండి. ఇలా ఎప్పుడు అవ్వదుకి మీ అప్పులో మిమ్మల్ని ఎప్పుడు మీలో అంటే మీరు ఎవరికైతే డబ్బు ఇవ్వాలో వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని హింసించరు, బాధ పెట్టారు. మీరు ఒక అర్థం చేసుకోండి. ఎందుకు తెలుసా? మీ పైన భగవంతుడికి ఒక ఆశీర్వాదం ఉంది. మీ పైన భగవంతుడి ఆశీర్వాదం ఉంది. ఈ కేతు ఏదైతే ఉన్నాడో, బుధుడు వెంట ఉన్నాడు, రవి వెంట ఉన్నాడు, ఈ కేతు మీకు చాలా ఇవ్వగలుగుతాడు. ఈ కేతు మీకు చాలా ఇవ్వగలుగుతాడు. కాబట్టి దిగులు పడకండి, అప్పులు పెరుగుతున్నాయి బాధ పడకండి. ఎప్పుడైతే ఈ కేతు మహాదశ తర్వాత కేతు అంతర్దశ తర్వాత శుక్ర అంతర్దశ మీకు వచ్చుద్ది, చాలా బాగుంటుంది. ఆ టైం లోపల మీ డబ్బు సంపాదించే టైం కూడా అప్పుడే మీకు చాలా మంచి ఉంటుంది. ఈ జాతకుడు ఇంకో ప్రశ్న ఏంటంటే శని మహాదశ కూడా మొదలవుతుంది. ఈ శని మహాదశలో జీవితం ఎలా ఉంటుందంటే జాతకుడిది 3 భావాలు యాక్టివేట్ అవుతాయి. అప్పుడు తృతీయ స్థానం, చతుర్థ స్థానం, లగ్న స్థానం యాక్టివేట్ అవుతాయి. అప్పుడు ఈ యాక్టివేట్ అవ్వడం వల్ల ఎప్పుడు మనం తెలుసుకున్నాం, అందరికీ తెలిసిందే చంద్రుని తోటి శని సంబంధం ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఏమవుతుందంటే ఎక్కువ ఆలోచిస్తుంటారు. ఎక్కువ ఆలోచించినా పర్వాలేదు, జాతకుడు డాక్టర్ కాబట్టి ఎక్కువ ఆలోచించండి. తన గురించి ఆలోచించకండి, బయట వాళ్ళ గురించి ఆలోచించండి. బయట వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించినట్లయితే అది సర్వీస్ అవుతుంది. కర్మ సిద్ధాంతానుసారం కనుక చూసినట్టు సర్వీస్ అవుతుంది. అప్పుడు దిగులు పడే అవసరం లేదు. కొత్త తనివేదం చేయడానికి మీరు ప్రయత్నించండి, దానిలో దిగులు పడే అవసరం లేదు. కమ్ టు పాయింట్, ఇక్కడ మనం D9 చార్ట్ అదృష్టం ఎంత ఉందో మనం ప్రయత్నించాం. ఎందుకంటే లగ్నంలో కనుక శని అయితే మనం D9 100% చూడాలి. అందులో శని ఎలా ఉన్నాడో అది చూడాలి. D9 చార్ట్ కనుక మీరు చూసుకున్నట్లయితే సప్తమ అంటే ఇది కనుక మీరు చూసుకున్నట్లయితే సింహ లగ్నం వస్తుంది D9 చార్ట్ లోపల. మీ జాతకం ఏదైనా కావచ్చు, లగ్నం ఏదైనా కావచ్చు. D9 లోపల లగ్నం ఏది ఉంది చూసుకోండి. D9 లోపల లగ్నం ఏది ఉంది చూసారా? అది మీ లగ్న కుండ్లి లోపల ఎక్కడ వచ్చింది చూసుకోండి. ఆ లగ్నం ఇక్కడ ఈ జాతకుడు కనుక చూసుకున్నైతే సింహరాశి కర్మస్థానంలో వచ్చింది. అంటే జాతకుడు అదృష్టం ఏంటంటే పని జాతకుడు అదృష్టం. కాబట్టి జాతకుడు నిరంతరంగా పని చేస్తూనే ఉండాలి, ఖాళీ ఎప్పుడు కూర్చోకూడదు, ఏదైనా చేస్తూనే ఉండాలి. జాతకుడు చేస్తూనే ఉంటుంటే నాకు తెలుసు, చూశాను కాబట్టి. కమ్ టు పాయింట్, శని కనుక చూసుకున్నట్లయితే ఉచ్చ రాశిలో ఉన్నాడు, తులారాశిలో ఉన్నాడు శనిదేవుడు. శనిదేవుడు ఇక్కడ తులారాశిలో ఉన్నాడు, గురు ఇక్కడ మేషరాశిలో ఉన్నాడు. ఇక్కడ కూడా శని గురు సంబంధం, ఇక్కడ కూడా శని గురు సంబంధం తోడుగానే ఉంది. కాబట్టి చూసుకున్నట్లయితే గురు 9th దృష్టి లగ్నం పైన ఉంది. అని ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు దిగులు పడే అవసరం లేదు, శని 3rd house లో ఉండడం వల్ల. మళ్ళీ ఇక్కడ పాయింట్ ఏంటంటే కాస్త కుజుని పైన సంబంధం వచ్చుద్ది ఇక్కడ, ఎందుకంటే లగ్నంలో కూడా కుజునితో శని సంబంధం ఉంది, D9 లో కూడా సంబంధం ఉంటుంది. ఇది D9 లోపల రవి రాహు సంబంధం ఉంది, D1 లోపల రవి కేతు సంబంధం ఉంది. ఇది పితృదోషం కొన్ని సంకేతాలు ఉంటాయి. జాతకుడు కొన్ని పూజలు చేసుకోవాలి. త్రంబకేశ్వరికి వెళ్ళి పూజ, త్రిపిండి, నారాయణ బలి, కాలసర్పం పూజ చేస్తారు. అది జాతకుడు చేసుకుంటే బాగుంటుంది, వాళ్ళ ఫాదర్ చేసుకుంటే మరీ బాగుంటుంది. ఎందుకంటే చెప్తున్నా ఇలా, ఇది మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ
ఈ ధనస్థానంలో కేతు ఉన్నాడు, ఇక్కడ కుజుడు ఉన్నాడు. కుజవత్ కేతు అంటారు. కుజుడు ఎలా ఉంటాడు? కేతు అలా పని చేస్తూ ఉంటాడు. అండ్ ఇంకో పాయింట్ మీరు కనుక చూసుకున్నైతే మోక్ష త్రికోణంలో ఇక్కడ శుక్రుడు ఉన్నాడు. ఇక్కడ శుక్రుడు స్వరాశి మూల త్రికోణ రాశిలో D1 లోపల. శుక్రుని బలం ఎందుకు ఉంది చెప్తున్నా తెలుసుకోండి. D9 చార్ట్ లోపల శుక్రుడు ఉచ్చ రాశిలో ఉన్నాడు. D9 చార్ట్ లోపల శుక్రుడు ఉచ్చ రాశి మీన రాశిలో ఉన్నాడు. కాబట్టి లగ్జరీ లైఫ్ జాతకుడు అన్ని అనుభవిస్తాడు. మెల్లమెల్లగా అవుతుంటాయి. ఇక్కడ ఇంకో పాయింట్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఇంకా చెప్పాల్సింది ఏదైనా ఉందా అంటే ఇంకా మరి ఇంకేం లేదు. జాతకుడు ఒక ప్రశ్న ఏంటంటే జెమ్ స్టోన్స్, రత్నాలు ఎలాంటి రత్నాలు వాడాలి, రత్నాలు నిజంగానే వాడాలనా వాడకూడదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? చూడండి, రత్నాలు వాడితే దాని ప్రభావం ఉంటుంది, నేను ఎప్పుడు కాదని. ఎందుకంటే ఎవరి వాళ్ళ సిద్ధాంతానుసారంగా దాని ప్రభావం తప్పకుండా ఉంటది. ఎందుకంటే రత్నాలు ఎవరు చేతితో చేయలు, అది ఒక ప్రకృతి ఇచ్చిన, అది ఒకటి మన మనుషులకి ఇచ్చిన ఒక గొప్ప వరదానం అది రత్నం. అది ఎందుకంటే అది భూమి నుంచి వచ్చుద్ది రత్నం. అది ప్రకృతి సహకారం తీసుకుంటే మంచిదే, నేను కాదనను. కానీ రత్నం పెట్టుకుంటే ఏ రత్నాలు పెట్టుకోవాలి? 2 రత్నాలు కంపల్సరీ, 3 రత్నాలు పెట్టుకుంటే మరీ మంచిది. ఒకటి ముత్యం పెట్టుకోవాలి. ముత్యం ఎందుకంటే చంద్రబలం కోసం ముత్యం పెట్టుకోవాలి. జూపిటర్ కోసం ఇక్కడ జాతకుడు ఇది పెట్టుకోవాలి, పుష్కరాగం పెట్టుకోవాలి. కుజుడు బలం పెంచుకోవడానికి రత్నం పెట్టుకునే కన్నా ఉపాసన చాలి. ఉపాసన, ఎందుకంటే శని రత్నాలకి ఎప్పుడు సహకరించడు. శని ఎప్పుడు రత్నాలకి సహకరించడు. శని కర్మకారకుడు. మీరు రత్నం పెట్టుకోగానే జీవితం మారుతుందంటే అది పిచ్చితనం అవుతుంది. కానీ దాంతో పని కూడా కావాలి. కాబట్టి లగ్నంలో శని ఉండడం వల్ల కుజు బలం పెంచుకోవడానికి రత్నం పెట్టుకోకండి. లగ్న బలం కుజుని బలం పెంచుకోవడానికి ఉపాసన చేయండి. ఎవరు ఉపాసన? హనుమంతుడు ఉపాసన చేయండి. హనుమంతుడు ఉపాసన చాలా అవసరం మీకు. ప్రెజెంట్ వృషభ రాశి వారికి చాలా అవసరం కూడా, అన్ని వృశ్చిక లగ్నం వారు కూడా చాలా అవసరం. మీరు రెండు రకాలుగా మీరు పరిశీలించినట్లయితే ఈ రాశి లగ్నాలు ప్రెజెంట్ చాలా ప్రాబ్లంలోనే ఉన్నాయి. వృశ్చిక రాశి వారు చూడండి, వృషభ రాశి వారు చూడండి. ఎందుకు అలా అంటారు అంటే, వృశ్చిక రాశి వారు మీరు పరిశీలించినట్లయితే ప్రెజెంట్ ఇప్పుడు చతుర్థం లోపల ఇక్కడ శని సంచరించుతున్నాడు. దీన్ని అర్ధాష్టమ శని అంటారు. దీన్ని సాటర్న్ అని. వృషభ రాశి వారు కనుక చూసుకున్నట్లయితే రాశి నుంచి కర్మస్థానం లోపల శని సంచారం జరుగుతుంది. దీన్ని కంటక శని అంటారు. కాబట్టి ప్రెజెంట్ జాతకుడు పీడితం శని వల్లనే అవుతుండు. అని ఎందుకు అవుతుందంటే లగ్నంలో శని ఉండడం వల్ల కాస్త మెంటల్ డిస్టర్బ్ అయితే అవుతుంది. ఈ గురు అలాగే కేతు సంబంధం షష్టాష్టకంలో ఉండడం వల్ల, గురు అలాగే గురు మహాదశ కేతు అంతర్దశ ఉండడం వల్ల జాతకుడికి జరుగుతుంది ఏంటంటే, ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంటది జీవితంలో అన్ని చూడాలి, అన్ని అనుభవించాలి, అన్ని చెయ్యాలి. మనకంటే కోటీశ్వరులు ఎవరైనా చూసిన తర్వాత మనకు అనిపిస్తే బ్రతుకుతే ఇలా బ్రతకాలరా అనిపిస్తుంటది. తర్వాత అనిపిస్తుంది వద్దు, నార్మల్ జీవితం బెటర్, మనకి మరి అంత ఇదే అవసరం లేదు. ఈ టైం ఇలాగే ఉంటుంది వీళ్ళకి. ఈ టైం వీళ్ళకి ఇలాగే ఉంటుంది. ఎంత హాయ్ ఆలోచించుతారు, మళ్ళీ అంత లో ఆలోచిస్తారు, మళ్ళీ అంత హాయ్ ఆలోచిస్తుంటారు. కాబట్టి ఆలోచన మంచిదని కాదనను. 3 పరిహారాలు జాతకుడు చేసుకోవాలి. ఒకటి పితృశాంతి, పితృశాంతి. రెండోది స్టోన్స్ కనుక మీరు చూసుకున్నట్లయితే ముత్యం అని పుష్కరాగం. ముత్యం పుష్కరాగం. మూడోది హనుమంతుడు ఉపాసన. నాలుగోది గణపతి ఉపాసన. ఇవి లైఫ్ లాంగ్ చేయాల్సినవి తెలుసుకోండి. ఈ హనుమంతుడు గణపతి వీళ్ళ జీవితంలో కంటిన్యూ ఉండాల్సింది, ఇందులో ఏం లేదు. ఇది ఎవ్రీ 3 years కి చేసుకోవాలి పూజ. ఇది పితృ ఏదైతుందో ఇది మొత్తం కనకుష్కరాగం 100. ఇది మెడలో చేతిలో పెట్టుకొని మీ ఇష్టం అనుసారంగా. కానీ హనుమంతుడు గణపతి నిరంతరంగా నడుస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, దాంపత్య జీవి సంబంధించి కాస్త మైనస్ అనిపించవచ్చు చెప్పడం వల్ల, అది మరి అంత ఇది కాకండి. ఎందుకంటే గురువు మీ చతుర్థం ఉండడం వల్ల కాస్త బుద్ధి విచక్షణతో ఆలోచించండి. శనిదేవుడు మీకు ఎందుకైతే ఇచ్చాడో గత జన్మలో మీరు చేయాల్సిన చాలా మిగిలిపోయాయి. అవి జన్మలో మీరు పూర్తి చేసుకోండి. మీరు డాక్టర్ కాబట్టి చాలా మంది సర్వీస్ చేస్తున్నారు, మంచి చేయండి. ఎందుకంటే
ప్రజలు డాక్టర్ని ఎక్కువ నమ్ముతారు. జ్యోతిష్యులు మాకన్నా ఎక్కువ డాక్టర్సే నమ్ముతారు వాళ్ళు. ఎందుకంటే డాక్టర్ చేసే ట్రీట్మెంట్ తొందరగా క్యూర్ అవుతుంది. మేము చెప్పిన విషయాలు తొందరగా క్యూర్ అవ్వవు, కానీ అయిన తర్వాత అర్థం అవుతుంది అంతే తప్ప. మీకు కనబడుతుంది, మరి కనిపించడానికి టైం పడుతుంది అంతే. కానీ ప్రజల్ని మీరు ఎక్కువ ఇది చేయండి. మీరు ఎంత ప్రజల గురించి ఆలోచించుతారో, శనిదేవుడు మీ కుటుంబం గురించి మీ గురించి అంత ఆలోచించుతాడు. దిగులు పడకండి. ఎవ్రీ సాటర్డే ఫాస్టింగ్ చేస్తే మరీ మంచిది. రేపటి రోజున మనం వేరే జాతకం గురించి తెలుసుకోబోతున్నాము. శ్రీమాత్రే నమః.